ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? జగదీష్. ఏం చేస్తుంటారు? నేను డాక్యుమెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం గారి గురించి ప్రజలు చాలా నిరుత్సాహపడుతున్నారు. అనే విషయంలో అన్ని విషయాలలో కానీ సరిగ్గా లేదనేసి చాలా నిరుత్సాహపడుతున్నారు. రైతు బంధు కానీ ఇది ఏదైనా సరే అన్ని విషయాల్లో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ 100% పర్ఫెక్ట్ చేసిండు. ఆయన ఏది చేసినా పబ్లిక్కి ఆచితూచి. ఇప్పటివరకు కరెంటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు అసలు ఎండాకాలంలో కాదు ఏ కాలంలో కూడా కరెంటు ఉండకపోతుండే. ఇప్పుడు కరెంటు కేసీఆర్ వచ్చినాక అసలు కరెంటు అసలు 24 hours కరెంటు ఉండే. అట్లా ఆయన అట్లా పాలించిండు. కాబట్టి నెక్స్ట్ టైం 100% ఆయనే వస్తాయని అని ప్రజల అభిప్రాయం. నా అభిప్రాయం అంటే అదే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను హోటల్ మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదండి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మేలే. కొన్ని పద్ధతులు మంచిగానే ఉన్నాయి, ఆయన చేసే పద్ధతులు కూడా. కొన్ని ఆయన చేసిన అమలు కొన్ని చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే 2500 4000 ఒకటి, తులం బంగారం ఒకటి, ఈ దళితుల బంధు అనేది ఒకటి. మళ్ళీ చేస్తే ఆయన చాలా అభివృద్ధి అవుతాడు. ఇప్పటికి కూడా మాకు పార్టీ అంత అభిమానం కూడా ఉంటుంది, బాగుంటుందని మా కోరిక. కాకపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే మంది జనాలంతా రైతు బంధు పడతలేదు, రైతు పడతలేదు అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కోకుండా చేసిన పనులన్నీ, ఆయన ఇచ్చిన ఆహార గ్యారంటీల పనులన్నీ కూడా నెరవేరిస్తే ఆయన జన్మధన్యమైనట్టే, జనాలకు కూడా మంచి పని చేసినట్టే, బాగుంటుంది, చేయాలని కోరుకుంటున్నాను. అంతే నాది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన కూడా బాగానే ఉండేది, కాదంటలేము. కాకపోతే అక్కడ వాళ్ళు అభివృద్ధి చేసేళ్ళు చేయలేదంటలేము. అభివృద్ధి చేసేళ్ళు చేసినా కూడా కొంతమంది ఆయనకు నచ్చక కొంతమంది జనాలు ఏం చేసినా తిరస్కరించారు. ఆయనని వద్దు అనుకున్నారు. కాకపోతే డెవలప్ చేసేళ్ళు చేయలేదని ఏమో అంటలేము. మేము కూడా అభివృద్ధి చేసేళ్ళు చేయలేము. కాకపోతే ఆయన కొన్ని పద్ధతులు వస్తలేదు జనాలకు. కేసీఆర్ మంచి చేసారు. కాకపోతే ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాకపోతే కొంతమంది చేయలేదు, పని చేయక వల్ల ఆయన బహిష్కరించారు జనాలకు. అంతే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సింహారెడ్డి. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ చేస్తే బిజినెస్ కూడా, సైడ్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. ఏ విధంగానే బాగుంది. మాది బస్ ఫ్రీ పోతే కేసీఆర్ 10 ఏళ్లలో కూడా రైతులకు ఏం చేయలే. ఆయన ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, 25,000 చేసిండు. అది బారాన మంది చేసిండు, చారాన మంది చేయలే. కేసీఆర్ ఆయన 2 లక్షల రుణమాఫీ చేసిండు. ఈయన కూడా బారానే చేసిండు ఇప్పుడు. కానీ ఈయన చేసిన దాంట్లో ఆయన చేసింది ఎంత లెక్క కాదు, అంతే. అప్పుడు నాకు కూడా రుణమాఫీ ఉండే, అప్పుడు 70,000 నాకు కాలే ఏది పోయినసారి. మన తర్వాత ఈయన వచ్చినాక తీసుకుంటే 2 లక్షల, అది 1,50,000 నాకు మాఫీ అయిపోయింది. పోతే బస్ పిరి అయింది. పోతే 200 కరెంటు యూనిట్ అది పిరి అయింది. అది గ్యాస్ కూడా అంటున్నారు, కానీ గ్యాస్ కరెక్ట్ ఏం వస్తలేదు. ఈయన కూడా లోపాలు ఉంటే ఉన్నాయి, కానీ అంతకంటే బాగుంది, కేసీఆర్ కంటే బాగుంది. ఇంకా 20% రుణమాఫీ చేయాలి. చేస్తే ఆయనకి డోకా లేదు. పోతే రైతు భరోసా అనేది కూడా కొంచెం ఇంకా ముందు అవుతుంది, ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇంకా బ్యాంకులలో పడతలేవు. అవి ఒకవేళ పడ్డదనుకో, రైతు భరోసా ఈ రుణమాఫీ 25% అయిందనుకో, ఇక ఆయనకి పేరు పెట్టే లేదు. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చేసిండు, కుటుంబ పాలన చేసిండు. ఏం చేసిండు ఆయన? ఒక రైతు ఫస్ట్ ఆయనకు ఒక పేరు వచ్చిందంటే రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు అందరికి ఇచ్చిండు. గదొకటి తప్పితే ఏం చేసిండు ఆయన? ఇక రియల్ ఎస్టేట్ అయితే సర్వనాశనం చేసిండు. అది 20 ఆగస్టుల రిజిస్టార్లు ఆపి జీపీ లేఅవుట్లు, ఆ లేఅవుట్లు తొప అయిపోయింది. జనమంతా ఏది భూములు కొన్ని వాళ్ళంతా ఆగమాగమయ్యారు. అందులో కూడా నేను ఒకరిని ఆగమైంది దాంట్లో. మరి ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా 1వ తారీఖు, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇస్తే మంచిదే కదా, ఇస్తే మంచిదే నన్ను అంటారు. అదే నిన్న విన్నాం మేము కూడా. కానీ ఆయన మొత్తం 5 ఉన్న రోజులు సన్నబియ్యం ఇస్తా అంటుండు. ఆయన దిగిపోయినా కూడా సన్నబియ్యం అందరు ఇవ్వాల్సిందని చెప్తుండు.
అది బాగానే ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలిస్తున్న అవకాశం ఉంటుందా? మేమైతే పోతే పని చేస్తుండు. మేము పోయిన దానికైతే మేము పోనే పోము, ఏమైనా పని ఉంటే పోతాం చేస్తాడు. ఇక రోజు పోతే సంగతి తెలియదు. ఇక స్పందన అయితే ఉంటుంది. ఆయన ఏ పార్టీ అని కూడా చూస్తలేడు, పోయిన వాళ్ళకి అందరికీ పని చేస్తుండు. థ్యాంక్ యూ సార్. సార్